కామారెడ్డి జిల్లాలో సీజనల్ వ్యాధులు డెంగ్యూ జ్వరాలు ప్రమాద గంటికల్ని మోగిస్తున్నాయి. ఇప్పటికే వీటి బారిన పడి 6 వ్యక్తులు చనిపోయినటువంటి ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఒక్కసారిగా సీజనల్ వ్యాధులు డెంగ్యూ ప్రభావం పెరిగిపోవడంతో గ్రామాల్లో భయానక వాతావరణం కనిపిస్తుంది. ఇంటికొకరు మంచం చొప్పున పడి ఉండటంతో గ్రామాల్లోని ప్రజలు భయపడుతున్నారు. అసలు కామారెడ్డి జిల్లాలో సీజనల్ వ్యాధుల ప్రభావం ఎందుకు ఎక్కువగా ఉంది? డెంగ్యూ ప్రమాద గంటికల్ని ఎందుకు మోగిస్తుంది? ఎందుకు వీటి బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు? ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. కామారెడ్డి జిల్లాలో డెంగ్యూ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కూడా డెంగ్యూ సంబంధించినటువంటి కేసులు రోజు పదుల సంఖ్యలో నమోదవుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఒకవైపు సీజనల్ వ్యాధులు, మరోపక్క వైరల్ ఫీవర్స్, దీంతో పాటు డెంగ్యూగా నమోదవుతున్నటువంటి కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. జిల్లా ఆసుపత్రిలో కూడా దాదాపు ప్రతిరోజు 1000 నుంచి 1200 ఓపీ నమోదవుతున్నట్టుగా వైద్యశాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి గడిచిన కొద్ది రోజుల వ్యవధిలోనే దాదాపు 6 వ్యక్తులు డెంగ్యూతో ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా సదాశివనగర్ మండలంలో ఈ యొక్క డెంగ్యూ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఒకవైపు సదాశివనగర్ మండల కేంద్రంతో పాటు బుంపల్లి గ్రామంలో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి హెల్త్ క్యాంపుకు మంచి స్పందన వస్తుంది. గ్రామస్తులంతా కూడా హెల్త్ క్యాంపుకు వస్తున్నారు. ప్రధానంగా జలుబు, ఒళ్ళు నొప్పులు, జ్వరం ఇట్లాంటి ప్రాథమిక లక్షణాలు ఉన్నటువంటి వారంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. కాగా ఏమైంది? ఏం లక్షణాలు ఉన్నాయి నీకు? ఇప్పుడు బీపీ అంటుర్రు. ఇంతకుముందు బీపీ ఏం లేకుండే, ఇప్పుడు కీళ్ళు ఆడుంటే ఆడన్నా నొత్తున్నాయి. జ్వరం కూడా ఉందా? జ్వరం తగ్గింది. ఇంతకు ముందు ఉండే గానీ ఎన్ని రోజుల నుంచి ఉంది ఇట్లా? నెల అవుతుంది. చూపించుకోలేదా మరి? ఇంతకు ముందు చూపించుకున్నా కానీ ఇట్లనే కీళ్ళు కమ్మి కావన్నారు. కీళ్ళ నొప్పులు ఓ 4-5 నెలలు ఉంటాయి అని చెప్పారు. జ్వరం వస్తుందా నీకు? ఎన్ని రోజుల నుంచి వస్తుంది? 15 రోజులు అవుతుంది. చూపించుకున్నావా? ఈ 15 రోజులు అయితే తగ్గట్లేదా మరి? ఇంకా అంటే లక్షణాలు ఏం కనిపిస్తున్నాయి నీకు? నెత్తి నొప్పి, కాళ్ళు రేసులు గుంజుతున్నాయి. ఏమైంది? కాళ్ళు చేతులు అన్ని గుంజుతున్నాయి, పొడుస్తున్నాయి, పానం అంతా మెత్తబడ్డది. ఏం పని చేయబుద్ధి అయితలేదు, ఏం చదరాలు అనిపిస్తలేదు, పానం హుషారు ఉంటలేదు. కాళ్ళు చేతులు జ్వరం ఏం లేదు కానీ గుంజుళ్ళు బాగున్నాయి, నొప్పులు ఉన్నాయి, అన్నం తినబుద్ధి అయితలేదు. జ్వరం వస్తుంది, కిలో జ్వరం ఉంది, బాగా నిలబడుతుంది, నెల బాగా నిలబడుతుంది సరిగా. సురుకు పేంత సురుకు కొడుతుందా? జ్వరం కూడా ఉంటుందా? ఉన్నది, కొద్దిగా ఉంది. ఉన్నది. చూపించుకున్నాం. మేము కూడా ఇక్కడికి వచ్చినాము. హెల్త్ క్యాంప్. అవును, కీళ్ళ నొప్పులు బాగా రోజుల నుంచి ఉన్నాయి, అందుకే చూపించుకుంటానికి వచ్చినాము. ఊర్లో కొంచెం జ్వరాలు వస్తున్నాయని భయంతో నెల 15 రోజులు అవుతుంది నాకు జ్వరం రాబట్టి, అయినా తగ్గుతలేదు. మరి ఈడ కూడా మంచి చూస్తారేమని వచ్చినాం. సార్ చెప్పండి, ప్రధానంగా హెల్త్ క్యాంప్కి సంబంధించి ఎట్లాంటి లక్షణాలతో మీ దగ్గరకు వస్తుంది? మెయిన్ జనరల్గా ఫీవర్ నోటీస్ చేస్తున్నాము, కానీ ఇక్కడ ఉండే ఫీవర్ ఏంటంటే హై విరులెన్స్ లేదు. 95-96% ట్రీట్మెంట్ అందంగానే రికవర్ అవుతుర్రు. కొందరు ఏంటంటే కొద్దిగా ఎక్కువ అయితే కొందరికి నిర్ధారణ కోసం ల్యాబ్ కూడా టెస్ట్లు ఇక్కడనే ఇన్వెస్టిగేషన్ కూడా చేయించడం జరుగుతుంది. దాంట్లో ప్లేట్లెట్ కౌంట్ ఏమైనా తగ్గినా, డెంగీ సీరాలజీ NS1 పాజిటివ్ వచ్చినా ఇమ్మీడియట్ మేము ఐఆర్ సెంటర్కి తీసుకెళ్ళి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో మళ్ళీ ట్రీట్మెంట్ అందియడం జరుగుతుంది. మెయిన్ ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ ఉంటే కూడా వాళ్ళకి అవేర్నెస్ చేస్తున్నాము. ఇంకోటి శానిటేషన్ ప్రాపర్గా వాళ్ళు ఇప్పుడు జీపీ నుంచి కాకుండా పర్సనల్గా వాళ్ళ ఇళ్ళల్లో కూడా స్టాగ్నెంట్ వాటర్ ఎక్కడుందో ఇమ్మీడియట్ అది తొలగిస్తే ఫస్ట్ ప్రివెన్షన్ బెటర్ దాన్ ది క్యూర్ అన్నారు. మెయిన్ స్టాగ్నెంట్ వాటర్లో లార్వా స్టేజ్ అది మల్టిప్లై అయిపోయి మళ్ళీ దోమలు ఎక్కువ ఉన్నాయి ఈ ఊర్లో. అదే మేము అవగాహన కల్పిస్తున్నాం. మ్యాక్సిమం ఇప్పుడు కంటిన్యూ 15 డేస్ నుంచి రెగ్యులర్ హెల్త్ క్యాంప్స్ చేపిస్తున్నాం. మేము రెగ్యులర్గా హెల్త్ క్యాంప్ చేస్తున్నాము. వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తారు గ్రామ పంచాయతీలో. నిన్న కూడా మొన్న స్ప్రే చేపించడం జరిగింది మోరీలో అవన్నీ. ఇప్పుడు ఏమైనా సస్పెక్ట్ ఏమైనా 4th డే 3rd డే ఫీవర్స్ సబ్సైడ్ కాకపోతే ఇక్కడనే ల్యాబ్ టెస్ట్ చేసేసి మనకేమైనా మెడిసిన్స్ ఏవైతే అందుబాటులో ఉన్నాయో అన్నీ మేము ఇస్తున్నాము. రికవరీ ఆల్మోస్ట్ అవుతున్నారు. జిల్లాలో డెంగ్యూకి సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది? సీజనల్ వ్యాధుల లక్షణాలు చూస్తున్నటువంటి వారికి వైద్య సిబ్బంది ఎట్లాంటి భరోసా కల్పిస్తారు, ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? మనతో మాట్లాడేందుకు DMHO చంద్రశేఖర్ గారు ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కొంత కామారెడ్డి అనేసరికి గత 2-3 రోజులుగా వార్తల్లో నిలుస్తుంది డెంగ్యూ ఫీవర్స్, డెంగ్యూ లక్షణాలతో చనిపోతున్నారనేటువంటి చర్చ నడుస్తుంది. సో ఏంటి సార్ అసలు ఓవరాల్గా కామారెడ్డి సినారియో ఏంటి? ఇప్పుడు సీజన్ ప్రకారంగా సార్ మనకు వైరల్ ఫీవర్స్ ఉన్నమాట వాస్తవం సార్. మనకి ఇప్పటి వరకు కూడా ఒక్క డెంగ్యూ కేసు కూడా రిపోర్ట్ కాలేదు. ఇవి అంటే
డెత్స్ ఒక రెండు సైమల్టేనియస్గా 10 days పరిధి లోపల ఏవైతే సంభవించినాయో సార్, ఒకటేమో అది ఫిబ్రైల్ కన్వల్షన్స్గా ఆ పాప ఫస్ట్ డెత్ జరగడం జరిగింది సార్. సెకండ్ డెత్ ఏంటంటే కష్టం ఏంటంటే అది నాట్ రిలేటెడ్ టు ద డెంగ్యూ సార్. అదే ఆమెకి ఏంటంటే రెస్పిరేటరీ ప్రాబ్లం ఉంది, ఆమె ప్రాపర్గా హాస్పిటల్ అంటే దాంట్లో ఒక ఆర్ఎంపీ ట్రీట్మెంట్ చేయడంతో డిలే కావడం జరిగింది. సో ఆర్ఎంపీకి కంప్లీట్గా క్లినిక్ సీజ్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా ఏంటంటే ఇక్కడ కొంచెం మేము ఆ రోజు ఆదివారం రోజు కంటిన్యూస్గా మొత్తం మేము ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర విజిట్ చేయడం జరిగింది. సో దాంట్లో కొంచెం పారిశుద్ధ్య లోపం గుర్తించడం జరిగింది. దాని ప్రకారంగా మా డిపిఓ గారికి డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసర్ కోఆర్డినేట్ చేసుకునేసేసి అది రెక్టిఫై చేయించుకోవడం జరిగింది సార్. రెగ్యులర్గా 1 month నుంచి రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా హెల్త్ క్యాంప్స్ ఎవ్రీ వీక్ కూడా జరుగుతుంది. ఫ్రైడే డ్రైడే చేస్తున్నాము. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా పబ్లిక్ అవేర్నెస్ కూడా తీసుకొస్తున్నాం సార్. కానీ కాకపోతే ఏంటంటే కొంచెం మనకి ఏంటంటే ఈ సీజనల్ ప్రకారంగా ఈ పారిశుద్ధ్య లోపం కొంచెం కారణంగా కొంచెం ఈ వైరల్ ఫీవర్స్ పెరిగినమాట వాస్తవము. కానీ దీంట్లో ఎలాంటి డెంగ్యూ కేసు లేదు సార్. అది మేము ప్రత్యేకంగా మా టీ హబ్ నుంచి ఇప్పటికి దాదాపు ఒక 3500 శాంపుల్స్ టెస్ట్ చేసినాం. దాంట్లో మనకు ఉన్న ఎంటైర్ కామారెడ్డి డిస్టిక్లో మనకు 105 డెంగ్యూ కేసెస్ నమోదు కావడం జరిగింది. అవన్నీ కూడా రికవరీ అయినాయి. మేము ప్రతిది కూడా కేసు లేదు అని చెప్పట్లేదు. కామారెడ్డి దాంట్లో 105 కేసులు 3500 టెస్టులు చేస్తే అంటే మా హెల్త్ సిబ్బంది అంతా కూడా ప్రతి ఫీవర్ సర్వే రెగ్యులర్గా చేస్తున్నారు. సో ఆ ఫీవర్ సర్వే కారణంగా మన ఫీవర్ ఉన్న వాళ్ళందరూ కూడా శాంపుల్ సస్పెక్టెడ్ వాళ్ళందరూ కూడా టెస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా సీజనల్ వ్యాధుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది సార్. ముఖ్యంగా ఒళ్ళు నొప్పులు, జ్వరం ఇట్లాంటి లక్షణాలతో చాలా మంది హాస్పిటల్కి వస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఓపీ పెరిగింది. మన కామారెడ్డి ఆసుపత్రికి సంబంధించి కూడా ఓపీ పెరిగింది, అటు నిజామాబాద్లో కూడా పెరిగింది. సో ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది సార్ ఒక్కసారిగా? ఇది ముఖ్యంగా ఏంటంటే సార్, ఇప్పుడు ఈ వాతావరణ మార్పు వల్ల కష్టాలు ఏంటంటే పబ్లిక్కి వాళ్ళకి వ్యక్తిగత పరిశుభ్రత ఒకటి అవసరం సార్. తర్వాతనేమో పరిసరాల పరిశుభ్రత ఒకటి అవసరము. జనరల్గా ఇటువంటి సిచ్యువేషన్ ఎక్కడే ఉండరు, ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. ఈ మనకి సీజనల్గా వచ్చే ఈ యొక్క చేంజెస్ని ఎవరు కూడా గ్రహించరు. సో దానికోసం మా ఆశా దగ్గర నుంచి కంప్లీట్గా పై సూపర్వైజరీ స్థాయి వరకు ఏఎన్ఎం మెడికల్ ఆఫీసర్ కూడా రెగ్యులర్గా వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది సార్. జిల్లా వ్యాప్తంగా కూడా 6 వ్యక్తులు చనిపోయారు సీజనల్ వ్యాధులతో. ఇందులో చాలామంది డెంగ్యూతో చనిపోయినటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. వారందరికీ కూడా లక్షణాలు ఉన్నాయి. కానీ చనిపోయినటువంటి వ్యక్తులంతా కూడా డెంగ్యూతో చనిపోయినటువంటి విషయాన్ని వైద్యశాఖ చెప్పట్లేదు. లక్షణాలు ఉన్నాయి, వారందరికీ కూడా టెస్టులు చేసినాము. చనిపోయిన వారికి ఇతరత్ర కారణాలు కూడా ఉన్నాయి, అందుకే చనిపోతున్నారని చెప్తారు. కాగా ఏం జరుగుతుంది అసలు ఊర్లో? ఏం జరుగుతుంది అంటే ఈ 1 month నుంచి ఏదైతే ఉంది శానిటేషన్ అయితే ఏమి, తర్వాత ఊళ్ళే ఈ మురికి కాలాలకు సంబంధించిన అన్ని క్లియరెన్స్ లేక ఇక్కడ సర్పంచ్ పదవి కాలం ముగించుట్లో సెక్రటరీ పరిపాలనతో నడుస్తుంది కాబట్టి దీన్ని ఊళ్ళే నిధులు కొరత అని చెప్పేసి అతను సెక్రటరీ శ్రద్ధ తీసుకుంటలేడు. తర్వాత ఇక్కడ ఉన్న శానిటేషన్ తర్వాత మోల్డ్ తీయడం జరగలేదు. అయితే ఈ మధ్యలో ఏమైపోయిందంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక్కళ్ళు లేరా ఇద్దరా ఎంతమంది ఉంటే అంతమందికి జ్వరాలు, విష జ్వరాలు, మలేరియా అని చెప్పేసి ఏదేదో కొత్త నమూనా రోగాలతోనే అంత చికెన్ గున్ని తిరిగా అంత ఎక్కడోళ్ళకి అక్కడ ఏంటంటే బతుకుదామా చదువుదామన్నట్టు ఏమి అర్థం కాకుండా మొత్తము తెల్లారేటల్లకే లేవలేని పరిస్థితి అవుతుండ్రు. ఇలాగ ఇటుకు ఏంటంటే గవర్నమెంట్స్ స్పందించేసి 3-4 రోజులు, వారం రోజుల నుంచి ఇక్కడ వైద్యం మెరుగుగానే నడుస్తుంది. తర్వాత ఓల్డేజ్ ఇప్పుడు మధ్యలో స్పెషల్ ఆఫీసరు చెరువుతోని ఇక్కడ మోల్డ్రు తర్వాత ఇక్కడ ఉన్నాయంతా కొంచెం క్లియరెన్స్ చేశారు. అన్న అసలు ఏంది చనిపోయిన వారు డెంగ్యూ కాదని వైద్యశాఖ చెప్తుంది, అట్లాంటి లక్షణాలతో చనిపోయిందని ఆ ఇంటోళ్ళు చెప్తున్నారు. ఏంది అసలు ఏం జరుగుతుంది? గత నెల రోజుల నుండి అయితే ఇప్పుడు అది డెంగ్యూ అనేది మాకేం తెలియదు, ఏ వైరస్లు అనేం తెలియదు. ప్రతి ఒక్కళ్ళకు రకరకాల సిమ్టమ్స్ వస్తున్నాయి సార్. ఇప్పుడు నాకు కూడా గత వారం రోజుల కింద వచ్చింది. నాకు కూడా మొత్తం కీళ్ళ నొప్పులు వచ్చేసినాయి, పెయ్యంత ఎలర్జీ వచ్చింది, ఇట్లా ఈ ముక్కు కాడ కూడా ఇట్లా బ్లాక్గా మారడం జరుగుతుంది. రకరకాల సిమ్టమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు కాకపోతే ఏంటంటే మా ఊళ్ళో ఒక అమ్మాయి బాబు చనిపోయిండు. ఇక అది ఏ విధంగా చనిపోయిందని డాక్టర్కి తెలియాలి. అది మేము అనుకున్నాం డెంగ్యూ వల్ల చనిపోయినా మేము అనుకున్నాం, కానీ డాక్టర్ నిర్ణయిస్తారు అది. ఇప్పటికైతే మా ఊళ్ళో కొంచెం మొన్న వారం రోజుల నుంచి చూస్తే కదా ఇప్పుడు క్యాంప్ చేసిండ్రు, ట్రీట్మెంట్ బాగానే జరుగుతుంది. గత వారం రోజుల నుంచి అయితే కొంచెం ఇప్పుడు జర మెరుగైనట్టుగా అనిపిస్తుంది. ఇదే క్యాంపును కూడా ఇంకా కొద్ది రోజులు ఎక్కువగా పొడిగిస్తే అందరికీ మొత్తం మా ఊళ్ళో పూర్తిగా సశ్యామలంగా అందరూ రోగాల బారి నుండి తప్పిపోతారని మేము అనుకుంటున్నాము. మా ఊర్లో మ్యాక్సిమం 1700-1800 ఓటర్ లిస్ట్ ఉంది సార్.
అందులో మ్యాక్సిమం ఒక 1200-1300 మంది ఖచ్చితంగా వైరల్ ఫీవర్ ఉంది. అది ఇది ఏం చేసేది ఉందంటే ఈ సెక్రటరీ గారికి ఇన్ఛార్జ్ ఉంది కాబట్టి, సర్పంచ్ గారు లేరు కాబట్టి ఈ చేసుడేదో ఈ వారం నుంచి చేసుడేదో జూన్ జూలై మాసంలో వేస్తే గుడ్డు దశలో ఒక దోమకల ఇట్లా కాకపోతే ఇంతగానో వైరల్ ఫీవర్ రాకపోతుండే. అది మొత్తం స్ప్రెడ్ అయిపోయి దోమలు ముదిరిపోయి దానికి మన ఒక కుట్టిన దగ్గర జ్వరాలు వచ్చే వరకు ముదిరిపోయినాయి కాబట్టి జ్వరాలు తగ్గడం లేదు. ఈ చేస్తే శానిటైజ్ అయినాక నెల ముందు చేస్తే ఇంతగానో బాగానే పడపో మా గ్రామం 2 పిల్లలు చనిపోవడం మా బాధాకరం. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇప్పుడు కూడా ఫ్యాగ్ చేసాడు కానీ అక్కడ స్కూల్లో మాత్రం చేయలేడు. దానికి చేయమని కూడా చెప్తే నిర్లక్ష్యం సమానం. ఈ రోజు కూడా మేము అడిగినాం, మేము చైర్మన్ గారు భర్తను హై స్కూల్ తప్పేందంటే ఈ రోజు కూడా అడిగినాం ప్యాగ్ ఎందుకు చేయలేదు అక్కడ పోయేందుకు అని చెప్తే ఈ రోజు ఇస్తాం రేపిస్తాం గడ్డి మందు కొట్టి మనసులో కొట్టలేడు అక్కడ సెక్రటరీ గారు. కొట్టకపోతే జేసీబీ పెట్టి మీరు ఇప్పుడు మన లైవ్లో చూడండి జేసీబీ పెట్టి 2 గంటలతో గడ్డి తీసేసినాం తప్ప గడ్డి మందు కొట్టి మాత్రం ఈ స్కూల్లో ఎవరు శుభ్రం చేయలేరు. సెక్రటరీ గారు నుంచి చేసుకోలేడు. 3-4 పెద్ద మొత్తం ఫోన్ చేయించిన కానీ మాత్రం కూడా దానికి నిర్లక్ష్యమైన సమాధానం. నీకు కూడా అట్లా జ్వరం అట్లా ఏమైనా ఉన్నాయి? ఎవరు నొప్పులు? నాకున్నాయి, వాళ్ళు ఇప్పుడు జ్వరం తగ్గినాయి. నేను ఆడికే సర్కార్ దవాఖానకి పోయి చూపించుకొచ్చుకున్నా, నగర్ పోయి చూపించుకొచ్చుకున్నా. కానీ ఊళ్ళోనే మంచిగా పట్టించుకుంటలేరు, ఊరు పెద్ద మనుషులు పట్టించుకుంటలేరు. గడ్డలు ఎక్కడనే తీసుకుంటూ ఆడ విడిచిపెడతాడు. అవి అంత మర్ర దోమల అల్లుడు గడ్డి మందు కొట్టలేదు, చక్కగా దోమల మందు కొట్టేది. బండి మీద ఎక్కి దోమల మందు కొట్టుకుంటూ పోతారు సార్. దోమల ప్రభావంతో అయితే ఇంటికొక్కళ్ళకు 2-3 ఇట్లా వచ్చేసినాయి జ్వరాలు. ఎట్లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి? జ్వరం వచ్చి మొఖాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళు ఏళ్ళు అన్ని నొప్పులు. అట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఎక్కడ చూపించుకుంటున్నారు? ముందు ఎక్కడ చూపించుకుంటున్నారు? ఈయన ఊళ్ళో చూపించుకొని కామారెడ్డి పోతుర్రు, ఎక్స్ రోడ్లో కానీ కామారెడ్డి చూడ వెళ్తారు. నేను చూడ కామారెడ్డి పోయొచ్చిన. కామారెడ్డి జిల్లాలో సీజనల్ వ్యాధుల ప్రభావానికి ప్రధానంగా పరిసరాల పరిశుభ్రతే కారణమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు. చాలా చోట్ల చాలా గ్రామాల్లో కూడా సమీప పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోకపోవడంతో కొంత దోమల బెడద ఎక్కువగా ఉంది. దీంతో చాలా వ్యాధులకు కారణమవుతున్నటువంటి విషయాన్ని ఇందాక వైద్య శాఖ అధికారులు చెప్తున్నారు. సో మనతోని కామారెడ్డికి సంబంధించినటువంటి పంచాయతీ సిబ్బంది దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినారు. డిఎల్పిఓ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు? ముఖ్యంగా సీజనల్ వ్యాధుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. సో వాటిని అరికట్టేందుకు గ్రామాల్లో ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు, ఎట్లాంటి ప్రజలకు ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నారు, వాళ్ళకి ఎట్లాంటి సూచనలు చేస్తున్నారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కామారెడ్డి జిల్లాకు సంబంధించి సీజనల్ వ్యాధుల చర్చ చాలా ఎక్కువగా డిస్కషన్ అవుతుంది సార్. ఈ మధ్య కాలంలో కామారెడ్డి సీజనల్ వ్యాధులకు ఫోకస్ అవుతుంది. సో ఎట్లాంటి గ్రామాల్లో ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టిండ్రు, వీటిని నిర్మూలించేందుకు ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నారు మీరు? శ్రీత జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు గత నెల రోజుల నుంచి కూడా మేము ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది. అంటే ఎక్కడైతే మురికి కాలువలు డీసిల్ట్ చేయబడకుండా ఉన్నావో అవన్నీ తీయడము, తర్వాత వాటర్ లాగింగ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నావో అవి గుర్తించి అక్కడ నుంచి వాటర్ డ్రైన్ అవుట్ చేయడము, తర్వాత అవసరమైతే గ్రావెల్తో ఫిల్లింగ్ చేయడము, ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. బుష్ క్లియరెన్స్. తర్వాత ముఖ్యంగా ఏంటంటే సీజనల్ వ్యాధులు అరికట్టడానికి ముఖ్యంగా దోమలు మూలానే కారణమని జిల్లా యంత్రాంగం భావిస్తున్నందున దానిలో భాగంగా మేము యాంటీ లార్వల్ యాక్టివిటీస్ చేపట్టి ఎక్కడైతే ఎక్కువగా వాటర్ స్టాగ్నెంట్ అయిన దగ్గర ఆయిల్ బాల్స్ వేయడము, తర్వాత బేటెక్స్, పెరిథ్రిమ్ వంటి లిక్విడ్స్ స్ప్రే చేయడము, తర్వాత ఫాగింగ్ యాక్టివిటీస్ కూడా నైట్ టైంలో దోమల నివారణకు చేయడం కూడా జరుగుతూ ఉంది. అట్లాగే డ్రై డే యాక్టివిటీస్ కూడా ఖచ్చితంగా మేము ప్రతి ఫ్రైడే చేస్తూ ఉన్నాము. అయితే ప్రజల లోపల కొంచెం అవగాహన లోపము ఉంది. ఎందుకనంటే వారి ఇంటి పరిసరాల ప్రాంతంలో శుభ్రంగా ఉంచుకోవట్లేదు. పబ్లిక్ రోడ్స్, పబ్లిక్ ప్లేస్లలో మేము ఖచ్చితంగా మా బాధ్యత కాబట్టి చేయడం జరుగుతూ ఉంది. కాకపోతే వాళ్ళ లొకేషన్స్లో పరిసర ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నేషన్స్ అనేవి ఉంటూ ఉన్నాయి. ముఖ్యంగా అన్యూజ్డ్ వాటర్ టబ్స్. పంచాయతీల్లో పాలక మండలి లేవు సార్, ప్రత్యేక అధికారుల పాలన, కొన్ని చోట్ల సెక్రటరీస్కే ఛార్జెస్ ఇచ్చారు. సో కొంత గ్రౌండ్ లెవెల్లో ఇబ్బందులు వస్తున్నటువంటి విషయాన్ని వాళ్ళంతా కూడా చెప్తున్నారు కింది స్థాయిలో. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో సాధారణ రోజుల్లో మనకి ఇట్లాంటి డిస్కషన్స్ రావు. సర్పంచులు లేకపోయినప్పటికీ మన ప్రభుత్వము ప్రత్యేక అధికారులను నియమించడం జరిగింది. వారి ద్వారా వారంలో వారు కనీసం 2 రోజులు ఖచ్చితంగా గ్రామాలు సందర్శించాలని కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. వారు విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. వాళ్ళు రివ్యూ చేస్తూ ఉన్నారు. గ్రామానికి వచ్చినప్పుడు శానిటేషన్ పరిస్థితులు కావచ్చు, వాటర్ సప్లై స్టేటస్ను కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు. కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ప్రతి మండలానికి కలెక్టర్ గారు ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించడం జరిగింది. ఇట్లాంటి యాక్టివిటీస్, గవర్నమెంట్ ఆన్గోయింగ్ వర్క్స్, సీజనల్ వ్యాధులే కావచ్చు లేదా ప్రభుత్వం అప్పచెప్పిన ఇతర కార్యక్రమాలన్నీ కూడా రివ్యూ చేయడానికి వారంలో 2 రోజులు వాళ్ళని కూడా మండల ప్రత్యేక అధికారులను పంపిస్తూ ఉన్నారు. దీని ద్వారా మండల స్థాయిలో ఎంపీడీఓస్, తర్వాత తహసీల్దార్స్, జీపీ ప్రత్యేక అధికారులు, పంచాయత్ సెక్రటరీలతో రివ్యూ మీటింగ్స్ పెట్టడం ద్వారా కూడా అలర్ట్నెస్ పెంచి ఈ పారిశుద్ధ పరిస్థితులు, తర్వాత ఇతర కార్యక్రమాల మీద
అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. సో ఇది ఓవరాల్గా కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి సీజనల్ వ్యాలీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, కామారెడ్డి జిల్లా నుంచి.